కంక్లూడ్ అవ్వలేదండి. ఛాంబర్ నుంచి ఐ జస్ట్ మేక్ వన్ స్టేట్మెంట్ అండ్ లీవ్ అండి. డిస్కషన్ అంటే ఐ థింక్ సంబడి విల్ ఛాంబర్ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు జరిగిన డిస్కషన్ ఏమంటే ఒక మినిమం వేజ్ మీద ఫైట్ జరగాలి. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వీ గివ్ వెరీ హై వేజెస్. అంటే జనరల్ గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్ లో బ్యాడ్ ఎకానమీ బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్. బట్ ఎనీవే అది ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను చెప్పకూడదు. పర్సంటేజ్ కాదండి, అంటే ఎక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ ఆల్ కేటగిరీస్ లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో అది ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ 4 to 5 times హైయర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా. రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది. బట్ కంక్లూడ్ ఆన్ మీటింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అందుకే అలా ఏం లేదు. ఫండమెంటల్ గా వేజెస్ యూనియన్స్ దాని రెస్ట్రిక్షన్స్ అన్నదే అదే అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్ లో నేను ఇచ్చిన ఇన్పుట్. వేజెస్ పెంచకూడదు అన్నదే డైరెక్టివ్. సో బట్ అదే లేబర్ కమిషనర్ అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతున్న డిస్కషన్. బట్ ఫెడరేషన్ యూనిలాటరల్ గా ఆ డిస్కషన్ ని కంటిన్యూ చేయకుండా బయటకు వచ్చి అనౌన్స్ చేసింది అన్నది ఇప్పుడు జరుగుతున్న విషయం. అంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఐ షుడ్ నాట్ గివ్ టూ మచ్. ఎవరు బంద్ ప్రకటించారు? అంటే మనం ఫ్రీ సొసైటీ ఫ్రీ కంట్రీలో ఉన్నామండి. ఎవరైనా బంద్ చేయొచ్చు, ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. అయితే మీకు సెట్స్ మీద ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎండింగ్ వచ్చిన మూవీస్ యాక్సెప్ట్ చేసి మిగతావన్నీ కూడా పెండింగ్ పెట్టే అవకాశమే ఉంది అంటున్నారు. అంటే నిర్మాతలే యాక్సెప్ట్ చేయట్లు ప్రెజెంట్ లాస్ లో ఉన్నారు కాబట్టి అని కాదు. మా సినిమాని మేము చేసుకుంటాం. ఎవరు రావాలా ఎవరు రాకూడదు అన్నది అదే ఇండిపెండెంట్ కంట్రీ ఫ్రీ కంట్రీ. రావడం రాకపోవడం ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను, నచ్చకపోతే రాను. అక్కడ దాకా వెళ్ళట్లేదండి. అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ పెయిడ్ మోర్ దాన్ మినిమం వేజ్ ఈవెన్ టుడే. ఇప్పుడు మా సెట్కి వస్తే 800 మంది ఉంటే 600 మందికి మినిమం వేజ్ కన్నా ఎక్కువే ఉంటుంది. 200 మినిమం వేజ్ లో ఓన్లీ ఒక 20-30 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు లేకుండా డిఫరెన్స్ కాదనే అంటే నాకున్న ఇన్ఫర్మేషన్. బట్